ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మనకు కరెంట్ అఫైర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అయితే దాంట్లో మనం మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రోజు కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. ఫస్ట్ మనకు ఆర్టెమిస్ 2 అనే మ్యాన్ అండ్ మూన్ అనే మిషన్ ఒకటైతే న్యూస్లో ఉంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు 1970 అపోలో మిషన్ తర్వాత నెక్స్ట్ అంత దూరం అంటే భూమి నుండి అంత దూరం వెళ్ళిన నెక్స్ట్ మిషన్ మనకి ఇది. దీంట్లో 4 మెంబర్స్ అనేది మనకు క్యారీ చేస్తుంది. అండ్ దీన్ని ఎవరు లాంచ్ చేసిందంటే నాసా అనేది గుర్తుంచుకోండి. మనకి ఎగ్జామ్స్లలో నాసానా, ఇస్రోనా, లేకపోతే చైనీస్ వాళ్ళు, రష్యా వాళ్ళు అలాంటి స్పేస్ స్టేషన్ అడుగుతారు. ఇది నాసా అనేది గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ కస్టోడియల్ డెత్స్ అన్నాయి. మనకు నిన్న మొన్న నుంచి మదురై కేసు అనేది ఒకటి హైలైట్లో ఉంది. అంటే అది ఏమైందంటే పోలీస్ అనేవాళ్ళు లాకప్ డెత్ అనేది మీరు సినిమాల్లో చూసే ఉంటారు. ఈ కస్టోడియల్ డెత్ వల్ల మనకు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకు ఆర్టికల్ 22 ప్రొటెక్షన్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్స్ ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకు జైభీమ్ సినిమాలో తెలిసినట్టుగా అంటే ఇల్లీగల్ అరెస్ట్ దాని గురించి హెబియస్ కార్పస్ అనే ఆర్టికల్ 32 వ్రిటికేషన్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ దీనికి ఇంపార్టెంట్ వచ్చేసి మనకు కస్టడియల్ డెత్స్ ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ ప్రకారం 2437 అనేది 2024లో డెత్స్. దీనికి ప్రకారం 2025 గ్లోబల్ టార్చర్ ఇండెక్స్లో మన ఇండియా అనేదాన్ని హై రిస్క్ కంట్రీ కేటగిరీలో అయితే వేసేసిళ్ళు. అండ్ నెక్స్ట్ మిషన్ మిత్ర అంటే మ్యాపింగ్ ఆఫ్ ఇంటర్పోలేబుల్ రెస్పాన్స్ అథారిటీ. ఇదంతా మనకు అవసరం లేదు. మనకు మిషన్ మిత్ర అనేది దేనికోసం అంటే బిహేవియరల్ స్టడీ ఇన్ లే లడాక్, అది 3500 కిలోమీటర్స్, అది గుర్తుపెట్టుకోండి అంతే. నెక్స్ట్ ఏపీ రీఆర్గనైజేషన్ బిల్. మనకు 2014 ఏపీ అండ్ తెలంగాణ అనేది బైఫర్కేట్ అయినప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ ఉంటుంది కదా 2024 అప్పుడు వాళ్ళ క్యాపిటల్ సిటీ కోసం వాళ్ళు ఒక 10 years అగ్రిమెంట్ అనేది ఉండే. అది నిన్నటితోని మళ్ళీ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఈ బిల్ మీద సైన్ చేసిళ్ళు. అంటే వాళ్ళకు అఫీషియల్గా అమరావతి అనేది క్యాపిటల్ సిటీగా అనౌన్స్ అయింది. అండ్ దీనికి ఇంపార్టెన్స్ ఏంటంటే ఆర్టికల్ 111 దీని ప్రకారం గవర్నర్ ఈ బిల్లుకి అసెంట్ ఇచ్చినట్టు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకు మేనకా గురుస్వామి అనే ఆమె ఇంపార్టెంట్ టాపిక్. ఈమె అంటే ఓపెన్లీ క్వీర్ మెంబర్. ఓపెన్లీ క్వీర్ అంటే మనకు ఎల్జీబీటీక్యూ పర్సన్గా ఫస్ట్ ఈమె ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఎగ్జామ్స్లో. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. నాకు తెలిసి మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇట్లా కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పుడైనా ఇట్లా మనకు ఉన్న టాపిక్ని మనకు స్టాటిక్ పార్ట్కు లింక్ చేసుకొని చదువుకోండి. అట్లయితే మాత్రమే మనం ఎగ్జామ్స్ని ఈజీగా క్లియర్ చేయగలుగుతాం. అండ్ ఈ వీడియో నచ్చితే రీపోస్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవ్వాలంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.